హాయ్ గైస్, వెల్కమ్ టు కెరియర్ అండ్ కోడింగ్. మీకు ఈరోజు వీడియోలో రోడ్ మ్యాప్ ఎక్స్ప్లెయిన్ చేస్తా అని చెప్పా కదా. అంటే ఈ 2-3 మంత్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏం ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అయితే మనము ఈజీగా జాబ్ క్రాక్ చేస్తాము అనేది. ఈ సర్వీస్ బేస్డ్ కంపెనీస్, ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ కన్నా ఈజీగా క్రాక్ చేయొచ్చు. అయితే ఎలా అంటే ఈ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ కొన్ని 10 to 12 lakhs per annum ఇస్తున్నాయి, 8 lakhs per annum ఇస్తున్నాయి. అయితే ఈ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ గట్టిగా ప్రిపేర్ అయ్యి మనకు కరెక్ట్గా ప్రిపేర్ అయితే ఈ 2-3 months ఈజీగా క్రాక్ చేయొచ్చు. సో ఈ 3 monthsలో ఫస్ట్ మంత్ ఏది, సెకండ్ మంత్ ఎలా, థర్డ్ మంత్ ఎలా ప్రిపేర్ అవ్వాలనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మంత్ వచ్చేసి యాప్టిట్యూడ్ ప్రిపేర్. యాప్టిట్యూడ్ ఎందుకు అని అంటే పక్కా ప్రిపేర్ అవ్వాలి. ఎందుకు అనంటే చాలామంది ఈ ఇంటర్వ్యూస్ యాప్టిట్యూడ్లోనే వెళ్ళిపోతున్నారు. అంటే లైక్ క్రాక్ చేయలేకపోతున్నారు, ఫస్ట్ రౌండ్లోనే ఎలిమినేట్ అయిపోతున్నారు. సో మనము యాప్టిట్యూడ్ అనేది కరెక్ట్గా ప్రిపేర్ అవ్వాలి ఫస్ట్ మంత్ మొత్తం. అయితే ఈ యాప్టిట్యూడ్లో కూడా కాన్స్ ఉంది, లాజిక్స్ ఉంది. కాన్స్ అంటే క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ లైక్ ప్రాఫిట్ లాస్, పర్సంటేజ్, టైం, స్పీడ్, డిస్టెన్స్. ఇంకా అయితే లాజిక్లో వచ్చేసి నంబర్ సిరీస్, కోడింగ్, డీకోడింగ్, బ్లడ్ రిలేషన్స్, క్లాక్స్, క్యాలెండర్స్, ఇలా ఇవన్నీ నేను ఇంకా ఉన్నాయి టాపిక్స్. ఇవన్నీ మీకు క్లారిటీగా ఇంకొక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి ఈచ్ టాపిక్ నుంచి 10 వస్తాయి. లైక్ కాన్స్ నుంచి 10, లాజిక్ నుంచి 10, అంటే 20 questions మినిమం. మీరు ఈచ్ నుంచి 6 అయినా అటెంప్ట్ చేయాలి. అయితే ఇవి కాకుండా ఇంగ్లీష్ నుంచి కూడా వస్తాయి. లైక్ స్పాట్ ఎర్రర్స్ వస్తాయి, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, సెంటెన్స్ కరెక్షన్స్, ఇంకా ఇలా ఉన్నాయి. ఇవన్నీ మీకు యాప్టిట్యూడ్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే సెకండ్ మంత్ వచ్చేసి మనం ప్రోగ్రామింగ్ ప్రిపేర్ అవ్వాలి. అంటే లైక్ పైథాన్, జావా, C++, ఇలా. అయితే వీటితో పాటు మనము బేసిక్ టాపిక్స్ నేర్చుకోవాలి. లైక్ వేరియబుల్స్ కానీ, లూప్స్ కానీ, ఫంక్షన్స్ కానీ, ఇలా. అది కాక డిఎస్ఏ కూడా ప్రిపేర్ అవ్వాలి. ఎందుకు అనంటే కొన్ని కంపెనీస్ మనకి ఎక్కువ ఇస్తున్నాయి కదా ప్యాకేజెస్. 10 LPA వస్తున్నాయి, 8 LPA వస్తున్నాయి. వీళ్ళు పక్కా అడుగుతారు. లైక్ అరేస్ కానీ, లింక్ లిస్ట్, స్టాక్స్ అండ్ కోర్స్, సెర్చింగ్, అల్గోరిథమ్స్, లైనర్ సెర్చ్, బైనర్ సెర్చ్, ఇలా అల్గోరిథమ్స్ నుంచి కూడా అడుగుతారు. యాడింగ్ ఆఫ్ 2 numbers, పారాగ్రాఫ్ ఆఫ్ నంబర్స్, ఇలా మనని రాయమని కూడా చెప్తారు. అయితే సో మనం ప్రోగ్రామింగ్ అనేది పక్కా ప్రిపేర్ అవ్వాలి. మీకు థర్డ్ మంత్ ఏం ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ థర్డ్ మంత్ గురించి కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. ఓకే గైస్.